లెంటులోని 3వ దినము, శుక్రవారము. హృదయ పశ్చాత్తాపము. ప్రార్థన. మా ప్రియమైన యేసు, నీవు మా నిమిత్తము పొందు శ్రమలను ధ్యానించుటకై వచ్చినాము. మాకు ధ్యానము కుదురునట్లు చేయుము. సిలువ నుండి వచ్చు భాగ్యములన్నీ మాకు దయచేయుము. ఆమెన్. గెత్సెమనే తోటలో ప్రభువు సాష్టాంగపడి నేల మీద ప్రార్థించినారు. ఆయన మోకాళ్ళ క్రింద దిండు లేదు, ఆనుకొనుటకు కుర్చీ లేదు. వట్టి నేల మీద నుండి ఆయన ప్రార్థించినారు. యూదా పశ్చాత్తాపడెను. అయ్యో, నేను ప్రభువుని అప్పగించి తినని విచారించెను. గాని అతనిది నిజమైన భారమైతే అతడు ప్రభు దగ్గరకు వెళ్ళి పశ్చాత్తాపడును. గనుక అతని విచారము ఫలితము లేని విచారం అయినది, గనుక లాభము లేదు. అది ప్రభు దగ్గర తప్పు ఒప్పుకొనని విచారము, ప్రభు దగ్గరకు వెళ్ళని విచారమునై ఉన్నది. కుట్రదారుల యొద్దకు వెళ్ళినాడు గాని ప్రభు దగ్గరకు వెళ్ళలేదు. గనుక మీరు ఇలాగూ ఉన్నారేమో పరీక్షించుకొనండి. యూదా వలె ఉండకూడదు గాని ప్రభు దగ్గరకు వెళ్ళవలెను. యూదా ఇస్కరియోతు ప్రభు ప్రేమను 3.5 సంవత్సరాల నుండి గ్రహించలేదు. గ్రహించినట్లయితే తప్పు ఒప్పుకొనును. అత్తరు పోసిన స్త్రీ పాపములు ప్రభువు క్షమించుట చూచినాడు గాని గ్రహించగలిగిన మనస్సు లేనందున అతడు ప్రభు యొద్దకు రావలెనని, ప్రభువు నా పాపము క్షమించునని అనుకొనలేకపోయినాడు. అలాగూ అనుకొనలేకపోవుట కూడా పాపమే. నా బ్రతుకు వల్ల ఏమీ ప్రయోజనము లేదని అనుకొనుట పాపము. గనుక మనము ప్రభువు క్షమించునని నమ్మి ప్రార్థించి క్షమాపణ కోరి పొందిన ఎడల ధన్యులమగుదుము. గనుక మనం కూడా ఏడ్చి దుఃఖించి క్షమాపణ పొందవలెను. నేను విషము త్రాగి చనిపోతే మంచిది అని విసిగిన ఎడల అది కూడా యూదాలైనే. గనుక యూదా మార్గములో బడి వెళ్ళవద్దు. నాకు ఈ కష్టము పోవును, ఏదో ఒక కృప వచ్చునని స్తుతించుట అనేది మనమును కలిగి ఉండవలెను. అలాగుననే ఎన్ని కష్టములు వచ్చినను అవన్నీ మేలు కొరకై వచ్చునని స్తుతించడమే కృప. నిరాశ అనేది మనిషికి రాకూడదు. దానివల్ల నష్టమే గాని క్షేమము లేదు. యూదా పాపము ఏదనగా నిరాశ పాపము. యూదా స్వభావము పిరికితనము. యూదా జ్ఞానము యేసు ప్రభు యొక్క ప్రేమలోతును తెలుసుకొనకపోవుటయే. మనిషి గర్వము అనగొట్టబడవలనంటే యేసు ప్రభు యొక్క సిలువను ధ్యానించవలెను. ప్రభు యొక్క ప్రేమను గ్రహించకపోవడము యూదా 2వ తప్పు. తాను చనిపోయి కీడు తప్పించుకొనవలెను అని అనుకొని ఉరిపెట్టుకొని గొప్ప కీడు తెచ్చుకొనెను. అలాగే మనకు కష్టములు కీడులు వచ్చినప్పుడు ఇతరులను చావమనడము, చావవలెనని విసుక్కొనటము మొదలగునవన్నీ పిశాచి పుట్టించు తలంపులే. అవి యూదా మార్గములోనికి వెళ్ళుటే. విశ్వాసులైతే ప్రతి కష్టము నా మేలు కొరకే వచ్చినని, కష్టమును అనుభవిస్తే గొప్ప మహిమను పొందగలను అని సంతోషించుదురు. యూదా పాపము నిరాశ అనే పాపము. పిరికి యూదా యేసు ప్రేమ యొక్క లోతును గ్రహించకపోయెను. శ్రమలు పడు కష్టము కంటెను నాకు కృతజ్ఞత లేకపోవుటే ఆయనకు మరీ కష్టము. ఆయన కష్టములలో ఉండగా స్తుతిస్తే ఆయనకు ఆదరణ కలిగి చిరునవ్వు నవ్వును. యేసు ప్రభువా, నీ శ్రమ, నీ దయ, నీ ప్రేమ, నీ జయము నిజముగా మేము గ్రహించవలెను. నిన్ను స్తుతించుటకు సిలువ మీద చేసిన నీ బోధను బట్టి నిన్ను చూచిన యూదులు స్తుతిస్తే ఎంత బాగుండును. నిన్ను గ్రహించుటకు మాకు నేర్పించినందుకు, నిన్ను స్తుతించుటకు సిలువ మీద నీవు చేసిన బోధను బట్టి నిన్ను చూచిన యూదులు స్తుతిస్తే ఎంత బాగుండును. నిన్ను గ్రహించుటకు మాకు నేర్పించినందుకు వందనములు, నమస్కారములు, ముద్దులు. బల్లెముతో పొడుచుట ఆయనకు శ్రమ కాదు గాని మన పాపములు గ్రహించకపోవడమే ఆయనకు గొప్ప శ్రమ. సిలువ దగ్గర మేము స్తుతిస్తే సైతాను సిగ్గుపడును. నీవు చాలా సంతోషిస్తావు. ఈ స్తుతులు అంగీకరించుము. ఆయన సిలువమ్రాను మీద మన కొరకు చేసిన పని మనము గ్రహించడమే ఆయనకు కావలసిన ఆరాధన. అందని పండ్లు అందుకొనుటకు నిచ్చెన ఎక్కుట సహజమై ఉన్నది. దూరముగానున్న వారిని చూచుటకు గుట్టెక్కుట
సహజమైన సంగతి. నిచ్చెన ఎక్కుట మరియు గుట్టెక్కుటలో భేదమున్నది. ప్రభువు సిలువ ఎక్కుట ఎందుకు? ఫలము అనే జయం కొరకు. తన శ్రమల ద్వారా ప్రభువునకు జయము వచ్చినది. ఇది తలంచుచు స్తుతించుకొనవలెను. రెండవది, ప్రభువు జన్మించి 2004 సంవత్సరాలైనందున నీవు సంతోషముందవలెను. ఈ కాలములో లోకాంతము వరకు ఎందరు జన్మించిరో వారందరి పాపముల కొరకు ఆయన సిలువ ఎక్కెను. ఆయన కాలములో పుట్టిన వారు మాత్రమే గాక ఆదాము మొదలుకొని లోకాంతము వరకు పుట్టిన వారి పాపములు తెలుసుకొనుటకు ఆయన తెలివితో సిలువ ఎక్కెను. అనేక మందిలో నుండి సిలువ స్తోత్రములు వచ్చునట్లు చేసినందుకు స్తోత్రములు. లోకములో ఎందరు స్తుతులు చెల్లించుచున్నారో ఆ స్తుతులతో మా స్తుతులు కలుపవలెనని కోరుచున్నాము. వధ్యస్తంభము అనగా యేసుక్రీస్తు వారు వధించబడిన స్తంభము, సిలువ స్తంభము. ఆ స్తంభమును చూచుటకు ఎవరు విశ్వాసమును గట్టిపరచుకొందురో వారే ధన్యులు. నేను గొప్ప, నన్నే అందరూ మెచ్చుకొనవలెను అను అహంభావమును, బడాయి, గర్వము, ఇతరులను లెక్కజేయనితనము ఇవన్నీ కలిగిన వారు సిలువ వైపుకు చూస్తే ఇవన్నీ పోవును. విశ్వాసము గట్టిపడును. అట్టి గర్వము అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది గనుక కనిపెట్టి చూచుకొనవలెను. తెలివిగలదానను, తెలివిగలవాడను నేనే అనే స్వభావం ఉండకూడదు. నా తండ్రి ధనికుడు, నాకంటే అధిక సౌందర్యవంతుడు, తెలివిగలవాడు గనుక నాకంటే గొప్పవాడు మరి ఒకడుండునని తలంచవలెను. ఎవడైనను గర్వించితే 2-3 క్రింద పడవేసి కొట్టి వాని గర్వము అణుచుదురు. గర్విష్ఠుని మాటల చేత నోరెత్తకుండా అనగొట్టుదురు. గర్విష్ఠుని దేవుడే నీ గర్వము అనగద్రొక్కునని అందురు. అట్టివానికి ఏ వర్తకములోనో నష్టము వచ్చును. సిలువమ్రాను మీద మన గర్వమంతా అనగద్రొక్కబడెను. ఆయన మన పాపము కొరకు పాపమాయెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఆయనను నేల మీద పడుకోబెట్టి సిలువకు అంటగొట్టి అప్పుడు సిలువను నిలువబెట్టిరి. మన గర్వమును, బడాయిని అనగగొట్టుటకు ఆయన సిలువ మీద అంటగొట్టబడెను. మన నిమిత్తమే ఆయన కొట్టబడెను. ఓ ప్రభువా, మా గర్వము, అతిశయించుట అనే పాపము, అవిశ్వాసము ఇవన్నీయు నిన్ను సిలువకు అంటగొట్టెను. ఇవన్నీ మా పాపములే. వాటన్నిటినీ మా నిమిత్తమై నీవు సహించుకున్నందుకు నీకు వందనములు. జాన్ బన్యన్ అనే పరమభక్తుడు ఉండేవాడు. ఆయన వ్రాసిన పుస్తకము యాత్రికుని ప్రయాణము. బైబిలు తర్వాత గొప్పగా నించబడిన పుస్తకములలో అది ఒకటి. యాత్రికుడు ప్రయాణమైపోవచ్చు తన వీపు మీద బరువు మూటతో నాశనపురము నుండి సియోనుపురములో సిలువ దగ్గరకు రాగా వీపు మీది పాపపు మూట పడిపోయెను. మనము సిలువ దగ్గరకు రావడము మన పాపములు పోగొట్టుకొనుటకే. అట్టి ధన్యత సిలువనాథుడైన క్రీస్తు ప్రభువు నేడు మీకు దయచేయునుగాక. ఆమెన్.